ప్రస్తుతం మనం ఉన్నాం కొండాపూర్లోని ఆరోగ్య డైట్‌లో. మీకు గుర్తుంది గదా! ఇన్‌ఫ్లుయెన్సర్ శివాది మనం ఇంటర్వ్యూ చేసాం. కరెక్ట్‌గా 1 మంత్ అయింది. ఎంత వెయిట్ తగ్గారు? ఎలా ఉన్నారు? తనేమనుకుంటున్నారు? మన ఎదురుగుండా ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి శివ నమస్తే గారు. మేడం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ఏం చేశారు శివ గారిని ఇంత తగ్గిపోయాడు ఆయన? నేను ఒడ్డు పెట్టాను, ఆయన తిని పెట్టారా? తిన్నాడు, తిరిగాడు, తగ్గాడు, అంతే. అంతే. ఎంత తగ్గారండి? నేను 16 కేజీలు 300 గ్రాములు తగ్గానండి కరెక్ట్‌గా నెల రోజుల్లో. యాక్చువల్‌గా నేను ఇంత సిన్సియర్‌గా చేస్తానని అయితే అనుకోలేదు అసల. హ్మ్. వస్తాను, చేస్తాను, ఎట్లా వెళ్తదో ముందుగా అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఫస్ట్ నాకు షుగర్ ఉందని కనపడిందో అప్పుడు నా మైండ్‌లో ఇంకా సిన్సియర్‌గా చేయాలని ఫిక్స్ అయిపోయాను. హ్మ్. ఇంకా ఆ రోజు నుంచి అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చేయగలను అని చెప్పేసి చాలా ఆలోచించాను. అంటే సార్ పెట్టే ఫుడ్ కాకుండా నేనేం చేయగలనని. ఓకే. సో నేను పెద్దగా ఏం చేయలేను. వాకింగ్ అయితే చేయగలను. సో అదే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఎవ్రీడే మార్నింగ్ 3 కిలోమీటర్స్, ఈవినింగ్ 3 కిలోమీటర్స్ నాన్ స్టాప్‌గా 30 డేస్ అట్లాగే చేశాను. ఓహ్! గ్రేట్. లక్కీగా ఇక్కడ ఏం పని లేదు కాబట్టి మాకు ఎక్కువగా ఇక్కడే ఉంటాను కాబట్టి ఆ! అలాగా అది ఇంచుమించు అది వన్ ఆఫ్ ద మేజర్‌గా నేను పాటించాను. నెక్స్ట్ సార్ పెట్టిన ఫుడ్ కూడా బాగా తీసుకుంటూ ఉండేవాడిని. యాక్చువల్‌గా చెప్పాలంటే ఫస్ట్ 1 వీక్ బాగా తీసుకున్నాను. కానీ వెళ్ళే కొద్దీ ఇంకా అంత తినబుద్ధి ఎయ్యట్లేదు నాకు. తగ్గించేస్తూ ఓకే. తింటున్నాను. ఇంకా సార్‌తో మధ్యలో చెప్పేవాడిని, సార్ నేను ఇంకా ఈ ఫుడ్ కూడా తినను, ఫాస్టింగ్ చేసేస్తానంటే, లేదు నువ్వు తినాల్సిందే, ఆ! అలా తింటేనే చేయకూడదు గదా! తగ్గుతావు అని చెప్పారు. సర్లే అని అలా తింటూనే ఉండేవాడిని, తగ్గుతూనే ఉండేవాడిని. ఆ! నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఎందుకంటే 10 రోజులు దాటిపోయింది, 15 రోజులు దాటిపోయింది, శుభ్రంగా తింటున్నాను. అయినా సరే రోజుకి 400 గ్రాములు తగ్గుతున్నాను, 800 గ్రాములు తగ్గుతున్నాను, 500 గ్రాములు తగ్గుతున్నాను. అది ఎలా సాధ్యం అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. హ్మ్. సార్ పెట్టే ఫుడ్ అంతా కూడానండి ఇన్సులిన్ స్పైక్ చేయనివ్వదు. మనం ఎంత తిన్నా సరే ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు. ఈయన ఫుడ్ తిన్న తర్వాత కూడాను మనం వెయిట్ లాస్ అవుతూనే ఉంటాం అనమాట. మామూలుగా మన ఇంట్లో రైస్ తిన్నా ఏం తిన్నా సరే కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో సార్ దగ్గర అట్లా కాదు, అంత చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట వంటలన్నీ కూడాను. అన్ని రకాలు మళ్ళీ. అంటే ఎక్కడ బోర్ కొట్టిచ్చినవారు అసలు. అవును. ఎప్పుడైనా బోర్ కొట్టి సార్ అంటే నీకేం కావాలి చెప్పు వండి పెట్టేస్తానంటారు. అవును. అసలు అప్పటికప్పుడు క్షణాల్లో చేస్తారు ఆయన. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తది. ఏ రోజు కూడా నాకు ఆ లోటు చూపించలేదు. సార్ నాకు మొన్న ఎప్పుడు బజ్జీలు తినాలంటే బజ్జీలు వేస్తారు, సార్ కట్లెట్లు కావాలంటే కట్లెట్లు వేస్తారు, సూపర్. పిజ్జా కావాలంటే పిజ్జా వేస్తారు. పిజ్జా కూడా? అంటే 1 మంత్ అయింది కదమ్మా, ఒకసారి వేసాను. అంటే పిజ్జాకి సంబంధించింది ఇంకా సీరియల్ రాలేదు, కొత్తవి వస్తున్నాయి. ఓ అవును, ఏదో పిజ్జాలు కూడా చేసేస్తున్నారు. చేశాను. ఇదేదో బాగానే ఉంది. మొన్న అదే రోజు ఎవరో చిన్నపిల్లోడు వచ్చాడు, ఆ పిజ్జా పెట్టాం, చాలా బాగుంది, 4 ముక్కలు తిన్నాడు పిజ్జాని. వాళ్ళ అమ్మగారు వచ్చి అబ్బా మా అబ్బాయి పిజ్జా తిన్నాడు అంటే ఇంకెవరైనా ఈ డైట్ చేయొచ్చండి అని అన్నారు. గ్రేట్. అసలు పిజ్జాలు కూడా మొదలు పెట్టారు అయితే. మొత్తం అన్నీ వచ్చినాయి అమ్మా, అన్నీ వచ్చినాయి. మనోడు వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత ఒక ఐటమ్ గోరుచిక్కుడుతో ఒక ఐటమ్ చేశాను అన్నమాట. అది మహాతల్లి మన పక్కనే ఉందన్న విషయం మర్చిపోయాను నేను. ఇప్పుడు అది బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. గోరుచిక్కుడు కూడా సొరకాయ, బీరకాయ, బెండకాయ అనుకున్నాను, కానీ గోరుచిక్కుడు కూడా మనకు మంచి ఐటమ్ అవుతుంది. అవునా? న్యాచురల్ గా ఫుడ్ వస్తుంది అన్నమాట. అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కండి అందులో. అసలే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఫుడ్ బాగాలేదు అనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటున్నట్టున్నారు. ఇప్పుడు 19 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. ఇప్పుడు స్టే ఉన్నారా? 19 ఉన్నారా? 19 మెంబర్స్ లోని వెయిట్ లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందరూ మన 25-30 లోపు వయసులో ఉన్న వాళ్ళు అందరూ కూడా 190 నుంచి 197 నుంచి 100, 120 ఈ బ్యాచ్ అందరికీ లీడర్. లీడర్ అని ఏం కాదులేండి, కానీ అంటే మనం చూసి ఇన్స్పైర్ అయి చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు అనమాట. వచ్చి సేవ చేస్తాడు, మనం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చూశారు కదా, తెల్లారులు అయితే రోడ్డు పక్కకి ఏదో తినేసిపోడు. ఆ తినడం కూడా మనకు కూడా తినాలనిపించే అంత తినేవాడు. ఇప్పుడు అలాంటి ఇంత స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నెంబర్ 1 ఏంటంటే B12 లేదు, డి విటమిన్ లేదు, HbA1c పెరిగిపోయింది. ఈ 3 రావాలి. నెక్స్ట్ నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది, నడవలేకపోతున్నాడు, గస వచ్చేస్తుంది. ఇంకా వచ్చి జాయిన్ అయ్యాడు, ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఇప్పుడు తగ్గిందండి ఆయాసం? తగ్గిందండి, ఇప్పుడు జాగింగ్ చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు ఇంకా. ఓకే. మరి షుగర్ పరిస్థితి ఏంటి? లెవెల్స్ ఎలా ఉంది? షుగర్ కూడా కంట్రోల్ అయ్యిందండి, చాలా వరకు కంట్రోల్ అయింది. నాకు ఆ సిమ్టమ్స్ ఏం లేవు. టెక్నికల్ గా కూడా బాగానే తగ్గినట్టు చెక్ చేసామండి. విటమిన్ డి, B12 కూడా బాగా పెరిగినాయండి. మీకు అంత ముందు అవి డెఫిషియన్సీ ఉండేనా? విటమిన్ డి బాగానే ఉంది, కానీ విటమిన్ B12 తక్కువ ఉంది. 200 ఉంది అది. అది మినిమం 400 పైన అంతా ఉండాలి. వన్స్ ఈ డైట్ చేసిన తర్వాత సార్ దగ్గర టానిక్ ఉంది, B12 టానిక్ సిరప్. అది వాడిన తర్వాత చాలా బాగా వచ్చింది, 600కి వచ్చింది. ఇప్పుడు అంత హ్యాపీ అయితే. మరి ఉంటున్నారా, లేకపోతే మళ్ళీ తిరిగి మీరు రాజమండ్రికి వెళ్ళిపోతున్నారు? మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఇంకో నెల ఉండే రమ్మంటుంది ఇక్కడ.
నువ్వు ఇప్పుడు అందరికీ నీది అంటున్నావేమో కాదు అయితే, వాళ్ళ ప్రెషర్ అయిందా? నువ్వు అందరికీ సన్నబడుతున్నట్టు కనబడుతున్నావు కానీ నాకు లేదు ఇంకా, నువ్వు ఇంకా తగ్గిరా అంటుంది అనమాట. సో ఇంకొక 1 month కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ 1 month తర్వాత మనం కలుద్దాం, అంతే. అప్పుడు ఎంత తప్పకుండా తగ్గారో చూద్దాం. తప్పకుండా. ఎంత తగ్గుతాను అనుకుంటున్నారు సారు ఈసారి 10 kgs తగ్గుతామని చెప్పారు. మీరు? నేను ఇంకా తగ్గుతానండి అన్నాను. మరి నేనైతే నేను 15 10 తగ్గుతుండొచ్చు అన్నాను. అనుకో. లేదు తగ్గదా. తగ్గదా? 12, 10, 12. ఆహా. సో నేను 12 అనుకుంటున్నాను, సార్ ఏమో 10 అన్నారు. అంటే చూస్తా. సెకండ్ కొంచెం తక్కువ అవుతుందండి. తక్కువ. మళ్ళీ నెక్స్ట్ తర్వాత మంత్ 8, 6. ఎందుకని? అంటే అట్లా ప్రెషర్ ఇవ్వద్దా బాడీ? ఇవ్వడు. అంటే ఎక్కడైతే వెయిట్ అంటే బోన్ వెయిట్ ఉంటుందండి, ఈ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా లోపల, ఫస్ట్ తగ్గినట్టు కాదండి, అది వాటర్ కంటెంట్ పోతుంది. ఓహో. ఇప్పుడు నిజంగా ఇప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు బాడీ తగ్గుతున్నట్లు లెక్క. ఏంటంటే ఈ పైన ఇక్కడ వరకు బాడీ సెట్ అయిపోయిందండి, ఉమ్. ఈ కాలు కూడా సెట్ అయిపోయినాయి. ఉమ్. ఇప్పుడు ఈ పొట్ట మీద చూపిస్తుంది అన్నమాట. ఓహో. ఇప్పుడు ఇది తగ్గుద్ది. ఈ 10 kgs అన్నాను కదండి, ఆ. కేవలం ఈ పొట్ట కరిగిపోతుంది. ఓహో. జనవరి 5, 6 తేదీ కల్లా మీకు మామూలు సేవను చెప్పేస్తాం. కొత్త సంవత్సరానికి కొత్త శివ గారు. అంటే ఇంతకు ముందు కూడా చాలా మంది డైట్లో ఫాలో అవుతూ ఉండేవాడిని కానండి. ఎవరైనా అడిగినా సరే మీరు డైట్ ఎవరికి చూపించద్దు, కాంటే ఇక్కడ డైట్ చేస్తున్నట్టు చెప్పండి అని అంటూ ఉండేవారు. కానీ సార్ దగ్గర మాత్రం అట్లా కాదు, నువ్వు నీ చేసే డైట్ అందరికీ చూపించు, తప్పేం లేదు అని చెప్పేసి అన్నారు. సో అది చాలా బెస్ట్. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి చేసుకోలేని వాళ్ళు ఉంటే కిట్ తీసుకుని ఇంటి దగ్గరే ఈ విధంగా అంటే ఈ విధంగా వండుకొని ఈ విధంగా తిని ఈ విధంగా జీవిస్తే కనుక వాళ్ళకి ఎటువంటి రోగాలు రావని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. సో సార్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు, లేని వాళ్ళు చక్కగా ఈ అబ్బాయి ఈ రకంగా తింటుంటే ఇలా తగ్గాడని తెలుసుకున్న వాళ్ళు ఆ రకంగా తగ్గుతారు. సో సార్ దగ్గర అదొకటి నాకు బాగా నచ్చింది. సో ఎక్కడ మొహమాటం లేదు, చక్కగా చూపించని చెప్పి రోజు వంటలు అన్నీ వండుతుంటే ఇంకా అది చూపించలేదు ఇది చూపించలేదు అని అంటున్నారు. సూపర్. మీరు ఫేస్ కూడా చేంజ్ అయిందండి, కొంచెం గ్లో వచ్చింది మీ ఫేస్ లో, గ్లోగా Okay. కనిపిస్తుంది. మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. లేదు, ఆటోమేటిక్ గా మన డైట్ లో గ్లో వచ్చేస్తుంది. కానీ నేను ఇంతకుముందు ఎవరు అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు లేదండి, చూస్తుంటే తెలుస్తుంది. మనది బాగా వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను ఆ రోజున మన ఇంటర్వ్యూ ఫోటోకి ఈ ఫోటోకి తేడా వచ్చింది. అది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2 కంపేర్ చేస్తాం. అవును. ఓకే. అది కాళ్ళు బాగా తగ్గినాయండి ఫస్ట్ 20 days కాళ్ళు కూడా. నొప్పి ఉన్నాయి అన్నారు కదా, అప్పుడు నొప్పులు ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు తగ్గాయా? అన్ని తగ్గిపోయినాయి అసలు. తగ్గినాయా? ఇప్పుడు ఏం లేవు, పెద్ద నార్మల్ గా అయిపోయింది అంతా. ఓ. మధ్యలో మజిల్ క్రాంప్స్ ఉండేవి ఒక 15 to 20 days, ఆహా. ఇలా వంగినా సరే పట్టేసేవి ఇట్లాగా, అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి, అన్ని నార్మల్ లోకి వచ్చినాయి. ఇంకా ఓ. అంటే 22 రోజులు పడుతుంది మా మెటబాలిజం మారడానికి. ఓకే. ఇప్పుడు మారిపోయింది పూర్తిగా. ఇతను మా దేశం ఆరోగ్య దేశంలో ఉన్నాడు, ఓ. ఆరోగ్య గ్రామంలోనే ఆరోగ్య కుటుంబంలోకి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మా ఫ్యామిలీ. సో ఇన్ కేస్ ఫర్దర్ గా ఎప్పుడైనా తప్పులు చేసినా మళ్ళీ ఎలా సరిదిద్దుకోవాలో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంకా ఎలా లైన్ లో పెట్టుకోవాలి మన బాడీని అని చెప్పేసి. ఇప్పటికీ ఆయన నినాదం అదే, ఆహారం మాది ఆరోగ్యం మీది. ఇప్పుడు ఏమంటారంటే ఆహారము మాదే ఆరోగ్యము కూడా మాదే. మాదే. సో ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా ఇదంతా కంటిన్యూ చేస్తారు ఇంకా? చేస్తాను. మరి ఎట్లా మీ వీడియోస్ కి చూపియాలి కదా, ఫుడ్లు తినుకుంటూ? అంటే అది ఇప్పుడు ఏదంటే రిస్ట్రిక్షన్ పెట్టుకుని లిమిటెడ్ గా తిని చూపించడం పంచే. అట్లాంటివి చేస్తాను. అది బెటర్. ఇంక ఇది వరకు లాగా పడి ఎక్కువ తినకుండా ఇంకా లేదు అసలు. లిమిటెడ్ గా తీసుకుంటా. లిమిటెడ్ గా తీసుకుంటాను, గ్యాప్ ఇచ్చుకుంటాను ఫుడ్ అది బ్లాగ్స్ కి, better. టైం టు టైం గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఆ వెయిట్ ను ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఈసారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టను. పోన్లేండి, ఒక మంచి యూట్యూబర్ తను, మంచి ఇన్ఫ్లుయెన్సర్. అలాంటి అతన్ని మంచిగా మళ్ళీ జనాలకు అప్పచెప్తున్నారు. అంతే. ఎందుకంటే తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఫ్యాన్స్ కాదండి, చాలా మంది ఆశీర్వదిస్తున్నారండి. ఒక అతనైతే నేను ఒక కామెంట్ చదివాను, అన్న ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను, నువ్వు అక్కడే ఉండు, నువ్వు డైట్ చేయి అని అన్న. మరి ఆ అబ్బాయి ఏజ్ ఎంతో ఏంటో నాకు తెలియదు, కానీ ఇది నీకు నీ ఆరోగ్యం గురించి నువ్వే పాటుపడాలి కాబట్టి నువ్వు ఖర్చు గురించి వెనకాడకు అని కామెంట్లో. అలాగా చాలా మంది ఆశీర్వాదాలు మనోడికి ఉన్నాయి. పోనీలేండి. అంటే ఒకరిద్దరు ఉంటారు కదండి, వాళ్ళు మనం పట్టించుకోకూడదు ఎక్కువ. అంటే నేను కూడా ఈ 1 month సిన్సియర్గా చేస్తే, అసలు ఈ డైట్ సపోర్ట్ తీసుకుని సిన్సియర్గా ఫాలో అయితే మనం మ్యాక్సిమం ఎంత తగ్గచ్చు అనేది కూడా ఒకసారి నా ద్వారా జనాలకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ నెల పాటు చాలా సిన్సియర్గా చేశాను. అది చాలా బాగా వచ్చింది రిజల్ట్. అదే కదా, ఎవరేమన్నా సరే రిజల్ట్స్ మాత్రం కనపడుతూనే ఉంటాయి కదండి. కరెక్ట్. నేను కనపడుతున్నాను డైలీ, నేను తినేది కనపడుతుంది, నా ఓపిక కనపడుతుంది, నా రిపోర్ట్స్ కనపడుతున్నాయి. ఇంకా ఎవరు ఏం పేరు పెట్టినా అక్కడ ఏం తీసుకోవడానికి ఎవరు లేదు అక్కడ, అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం 1 month తప్పకుండా, తర్వాత. మీరు తప్పకుండా. నాకు ఇంటర్వ్యూ ఇచ్చే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. తప్పకుండా మరింత హుషారుగా ఇస్తాను నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.